హైట్ అయింది, బేబీకి స్కర్ట్ కుడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇలా కుట్టండి. ఈ స్కర్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ 2 ఇయర్స్ పిల్లలకి ఈజీగా యూజ్ సరిపోతుందని. సో ఇలా మనం జీన్స్ కట్టని చాలా ఈజీగా కుట్టవచ్చు. మనం హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర ఇలా వేయని జీన్స్ ఉంటే కనుక మీరు బేబీస్కి ఇలా స్కర్ట్గా మీరు కుట్టుకోవచ్చు అనమాట. హైట్ అయింది, బేబీకి స్కర్ట్ కుడదామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. అంటే 3-4 జీన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వేస్ట్ ఎందుకు చేయాలి, క్లాత్ ఎలాగో బాగుంటుంది, మనం ఎలాగో జీన్స్ అనేవి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా వేస్ట్ చేయకుండా బేబీస్కి స్కర్ట్గా కుట్టవచ్చు, ఇంకా ఫ్రాక్స్గా కుట్టవచ్చు. ఇంకొన్ని వీడియోస్ అయితే చెప్తాను. సో ఈరోజు స్కర్ట్గా అయితే నేను ఈరోజు కుట్టి చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో అయితే చూద్దాం. ఇక్కడ మనకి కింద సైడ్ పట్టి ఉంది కదండి. సో ఇది మనం కట్ చేసుకోవాలన్నమాట. సో మందంగా ఉంటుంది కాబట్టి అది ఎలాగో యూజ్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాకెట్ కింద మనకు ఒక లైన్ డ్రా చేసి కూడా ఇది కట్ చేసుకోవాలి. ఇంతవరకు క్లాత్ అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. ఇలా మన పాయింట్ సైజుని బట్టి ఇది వస్తుందన్నమాట. పాయింట్ వెడల్పు పొరుగుని బట్టి మొత్తం ఎంత ఉంటే అంత తీసుకోండి. సో ఇక్కడ నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ అనేది తీసేస్తున్నాను అనమాట. కుట్లు అనేది తీసేస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను పీసెస్ని. సో మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి, ఈజీగా అయితే ఉంటుందన్నమాట కట్ చేసుకోవడానికి ఇలా తీస్తే. నెక్స్ట్ ఇలా 2 పార్ట్స్ అయితే అయింది కదా, ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ మనకు పాయింట్ వచ్చేసి ఇంతే ఉంది కాబట్టి ఇంత తీసుకుంటున్నాను. సో ఇంకా కొంచెం మీకు పొడవు కావాలి అనుకుంటే కొన్ని పాయింట్లు కొంచెం వెడల్పుగా ఉంటాయి, అప్పుడు 6 ఇంచెస్ తీసుకోండి. సో 2 ఇయర్స్ పై వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను కుట్టే స్కర్ట్ వచ్చేసి 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పిల్లలు యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇంకో పీసెస్ కూడా కట్ చేసుకోండి. ఇంకో 5.5 పీస్ కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనం ఇంకోటి కూడా ఇలానే స్టిచ్చింగ్ తీసేసి ఇలా సపరేట్ చేసాను అనమాట. నెక్స్ట్ ఈ ఇంకో పీస్ కూడా మనం 5.5 కట్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ అనేవి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి బెల్ట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ అనేది ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 ఇంచెస్ అంటే కొన్ని పాయింట్లు వెడల్పుగా ఉంటాయని చెప్పాను కదా, 8 ఇంచెస్ తీసుకోండి. అంటే మీకు ఇదే మెజర్ కావాలి, 1.5 ఇంచ్ 2 ఇయర్స్ వరకు వేసుకోవాలి పిల్లలు అనుకుంటే మీకు ఈ మెజర్ తీసుకోండి. కొంచెం పొడవు కావాలి, 2 ఇయర్స్ పైన కూడా వేసుకోవాలనుకుంటే ఇంకో 1 ఇంచ్ పెంచుకోండి. సో పాయింట్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలాస్టిక్ పెట్టడానికి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టండి. సో ఎలాస్టిక్ సైజుని బట్టి చూసి కుట్టండి. ఒకవేళ మీడియం సైజ్ అయితే మామూలుగా అంతే కుట్టేయండి. నేను కొంచెం వెడల్పు పెద్ద తీసుకున్నాను ఎలాస్టిక్ కాబట్టి నేను కొంచెం పెద్దగా పట్టి కుట్టాను అనమాట. ఇక్కడ 16 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను అనమాట. ఇది సరిపోతుంది ఖచ్చితంగా, 1.5 ఇంచ్ 2 ఇయర్స్ ఖచ్చితంగా సరిపోతుంది అనమాట. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇలా ఓల్డ్ స్కర్ట్ చూసి మీకు మెజర్ చేసుకొని కుట్టండి. సో మొత్తం 18 ఇంచెస్ ఉందన్నమాట రౌండ్ వచ్చేసి. అందులో -2 16 ఇంచెస్ తీసుకున్నాను. ఎలాస్టిక్ అనేది టైట్ ఉండాలి కదా. సో ఇలా మనము లోపలికి ఇన్సర్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా మనం ఇలా సెట్ చేసి ఇక్కడ చివరలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది మనం కుట్టేటప్పుడు ఎలాస్టిక్ అనేది. ఇలా కుట్టు వేస్తే లోపలికి వెళ్ళకుండా అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా ఇది పక్కన పెట్టేసి మనం 5.5 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ 3 పీసెస్ని మనం అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింది వైపు కూడా ఇలా మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ తోటి మార్క్ చేసుకోండి. క్లాత్ మొత్తం 2 ఇంచెస్ తోటి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఏంటంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలానే ఫోల్డింగ్ వేసి మీరు స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్స్ అనేవి ఇలానే మార్క్ మీద కరెక్ట్గా పెడుతూ మీరైతే స్టిచ్ అయితే వేసుకోవాలి.
ఇలా అటాచ్ చేసిన తర్వాత సైడ్ ఇలా మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ సరిపోతుంది, కొంచెం ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. పైన ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట, సో లేవకుండా బాగుంటుంది అని. సో ఇలా మీరు స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి వచ్చేసి ఒక స్టిచ్ వేసుకుంటే స్కర్ట్ ఇలా రెడీ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు నడుము పిల్లలకి ఇంకా నడుము లూజ్ ఉంది అనుకుంటే ఇంకొక స్టిచ్ అనేది ఎక్కువ వేసుకోండి ఎలాస్టిక్ దగ్గర. సో ఇలా మీరు స్కర్ట్ అయితే ఈజీగా కుట్టవచ్చు. ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ మనకు ఒక సైడ్న ఇలా మనకి ఏదైనా రిబ్బన్ లాంటిది పెట్టేస్తే బాగుంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. సో ఇలా మనం జీన్స్ కట్ని చాలా ఈజీగా కుట్టవచ్చు. మనం వేయని జీన్స్తో కొంచెం వేయని టైట్ అయిన జీన్స్ కనుక ఉంటే పిల్లలకి ఇలా కుట్టండి. ఈ స్కర్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ 2 ఇయర్స్ పిల్లలకి ఈజీగా యూజ్ సరిపోతుంది అనమాట. చెప్పాను కదా, జీన్స్ వెడల్పుగా ఉంటే ఇంకా 1 ఇంచెస్ ఎక్కువ తీసుకోండి. 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే 2 ఇయర్స్ పై పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.